నీ కళ్ళు చెమగిలకుండా ఉండలేవు. గుండెలు పాదుకో. ఈ రాత్రి బహుగా ఫలించాలనే దేవుని యొక్క ఆశ. క్షమించాడు. ఇదిగో ఆయనతో సహవాసాన్ని కోల్పోయింది. ఎంతకాలం ఇక దేవునికి దూరమైతే తిరుగుతుంటా? ఎంతకాలం ఇక దేవుని వదులుకొని తిరుగుతా? ఎంతకాలం? పాపం 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 పాపం. ఏం సాధించావు నువ్వు పాపంతో? ఏం సంతోషం సంపాదించావు పాపంతో? చెప్పు. పాపములోని సంతోషం ఉన్నట్లయితే, పాపములోని ఆనందం ఉన్నట్లయితే సమరయ స్త్రీ ఎందుకు వదిలేదు ఆ పాపాన్ని? పాపములోని సంతోషం ఉన్నట్లయితే, పాపములోని ఆనందం ఉన్నట్లయితే ఆ పాపాత్మురాలు ఎందుకు వదిలేది ఆ పాపాన్ని? పాపములోని సంతోషం, పాపములోని ఆనందం ఉన్నట్లయితే ఎందుకు రాహాబు ఆ పాపాన్ని వదులుకొని వచ్చేది? డబ్బులో సంతోషం, డబ్బులో ఆనందం, డబ్బులో లోకం ఆనందం ఉన్నట్లయితే చక్కయ్య డబ్బును ఎందుకు వదిలేసేవాడు? వాటిలో లేదు సంతోషం, వాటిలో లేదు ఆనందం, వాటిలో లేదు. కేవలం యేసయ్యలోనే ఉన్నది. చెయ్యి ప్రార్థన, చెయ్యి ప్రార్థన, చెయ్యి. ప్రతి ఒక్కరు నోరు తెరచు. అందరం కూడా ప్రార్థన.